హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజైతే ఉదయాన్నే లేచిన తర్వాత వాకిలంతా ఊడ్చి ఇంటి ముందైతే మొత్తం వాటర్తో కడిగేస్తున్నానండి. డే టైంలో నిన్న బాగా ఎండ కొట్టిందండి. నైట్ మాత్రం వర్షం అయితే బాగా పడింది. 10 గంటల ఆ టైంలో గాలి వానతో కూడిన వర్షం బాగా పడింది. ఈసారి వర్షాకాలం కొంచెం ముందుగానే వచ్చినట్టు అనిపిస్తుందండి. వర్షాలు అయితే ఇప్పుడే స్టార్ట్ అయినట్టుగా ఉన్నాయి. ఎండాకాలం అయితే కుండీలలో మొక్కలన్నీ ఎండిపోయాయండి. మొక్కలన్నీ తీసేశాను. కుండీలలో ఇక మొక్కలైతే నాటాలి. కొన్ని కొన్నిగా తీసుకొచ్చి ఇంటి ముందైతే మొత్తం కడిగిన తర్వాత వాటర్ అన్నీ ఆరిన తర్వాత నేనైతే ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. నాకు మలకల ముగ్గులు అంటే చాలా ఇష్టం అండి. అందుకని ఎక్కువగా నేను మలకల ముగ్గులే పెట్టుకుంటూ ఉంటాను. మలకల ముగ్గులు పెట్టుకుంటే ఇంటి ముందు అందంగా అనిపిస్తుందండి. నాకు డిజైన్స్ కూడా వేస్తాను, కానీ ఎక్కువ మలకల ముగ్గులే పెడుతూ ఉంటాను. మీకు మలకల ముగ్గులు ఇష్టమా లేదా డిజైన్స్ ఇష్టమా? ఒకసారి కామెంట్ చేయండి. మా ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఎక్కువగా ఇంటి ముందు పేడతో కల్లాపి చల్లి మలకల ముగ్గులు పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది. ఇంకా పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు చేసిన ప్రతి పనికి ఒక అర్థం అనేది ఉంటుంది కదండి. ఇంటి ముందు పేడతో కల్లాపి చల్లి ఎర్రమట్టితో అలికి ముగ్గు పెట్టుకోవడం వలన బ్యాక్టీరియా వైరస్లు ఇంట్లోకి రాకుండా చేస్తుందనేది మన పూర్వకాలంలో మన పెద్దలు చేసిన ప్రతి ఒక్క ఆచారానికి ఒక అర్థం అనేది ఉంటుందండి. ఇక్కడ నేను అయితే ముగ్గు పెట్టుకున్న తర్వాత పసుపు కుంకుమ అయితే వేసాను. చూడండి, పసుపు కుంకుమ వేసిన తర్వాత మలకల ముగ్గు ఇంటి ముందు ఎంత అందంగా కనబడుతుందో కదా. అలాగే మెట్ల దగ్గర కూడా ఒక చిన్న ముగ్గు అయితే పెట్టుకున్నానండి. ఇంటి ముందు అంతా కడిగేసి ముగ్గు పెట్టుకున్న తర్వాత ఇంటి ముందు పని అయిన తర్వాత కిచెన్లోకి అయితే వచ్చానండి. నేను ఎంత లేట్ అయినా కూడా నైటే బౌళ్ళన్నీ తోమేసి పెట్టుకుంటాను. అందుకే కిచెన్ అంతా ఎప్పటికప్పుడు నీట్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు సర్ది అయితే పెట్టుకుంటూ ఉంటాను. గ్యాస్ కూడా నైటే కడిగి పెట్టుకున్నానండి. చూడండి, ఇక్కడ నైట్ బౌళ్ళన్నీ తోమేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని సర్దుకోవాలి. నైట్ దోశపిండి అయితే రుబ్బి పెట్టుకున్నానండి. దోశపిండి చక్కగా పొంగింది చూడండి. ఇప్పుడు మనకు కావలసినంత దోశపిండిని అయితే ఒక గిన్నెలోకి వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం షుగరు, కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకుని కాసేపు అయితే పక్కన పెట్టుకుంటాను. దోశపిండిలో చక్కెర వేయడం వలన దోశలు మంచి కలర్ వస్తాయి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. అలాగే మనం దోశపిండి బ్యాటర్ రుబ్బేటప్పుడు అరగంట ముందు అటుకులు నానబెట్టి పిండితో పాటు రుబ్బుకుంటే దోశలు మంచి కలర్ వస్తాయండి. ఈ రోజుకు సరిపోయేంత దోశపిండి అయితే కలిపి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడైతే చట్నీ కోసమని పల్లీలు అయితే వేయించుకోవాలి. ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్ అయితే పల్లీలు అయితే తీసుకున్నానండి. మాకు ఈ రోజుకి ఎంత చట్నీ సరిపోతుందో నేను ఆ అందాజ గ్లాస్ అనేది పల్లీ డబ్బాలో వేసుకుంటాను. అన్నీ పల్లీలు అయితే వేయించుకున్నాను. పల్లీలు చల్లారేలోపు అయితే నేను ఇక్కడ బౌళ్ళన్నీ సర్దుకుంటున్నానండి. మాది కిచెన్ అనేది చిన్నగా ఉంటుందండి. అయినా నేను ఎక్కడియక్కడ నాకు నచ్చిన విధంగా అన్నీ ఆర్గనైజ్ అయితే చేసుకుంటూ ఉంటాను. ఎప్పటికప్పుడు కబోర్డ్స్ లేవు కాబట్టి డస్ట్ కూడా వస్తుంది. అందుకని ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటానండి. ఇక్కడ పల్లీ చట్నీ అయితే పడుతున్నానండి. పల్లీలు, అందులో పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, జీలకర్ర వేసి మిక్సీ పెట్టాను. తర్వాత తాలింపు అయితే వేసుకున్నానండి. చట్నీకి దోశపిండి కలిపి పెట్టుకున్నాను. అలాగే చట్నీ కూడా మిక్సీ పట్టి తాలింపు అయితే పెట్టుకున్నానండి. ఎట్లాగే సమ్మరే కాబట్టి పిల్లలు లేవడానికి అయితే చాలా టైం పడుతుంది. నేనైతే ఇల్లు అంతా ఊడ్చేస్తున్నాను. మా వారు ఆఫీస్కి వెళ్ళే టైంకి అయితే హడావిడి లేకుండా దోశలు అయితే వేసి పెట్టచ్చు. అలాగే ఇల్లంతా ఊడ్చిన తర్వాత ఇల్లంతా తుడుస్తున్నాను. ఇల్లంతా తుడవడం అయితే అయిపోయిందండి. మా వారు ఆఫీస్కి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నారండి. నేనైతే మా వారి కోసం అయితే ఇక్కడ దోశలు అయితే వేస్తున్నాను. ఈ విధంగా మనం టిఫిన్ కోసం అయితే ముందుగా అన్ని సిద్ధం చేసి పెట్టుకుంటే హడావిడి లేకుండా తొందరగా టిఫిన్ అయితే చేసి పెట్టేయచ్చు. ఇక్కడ నేనైతే దోశలు వేస్తున్నాను. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి దోశ ఎంత కలర్ఫుల్గా, ఎంత క్రిస్పీగా వచ్చిందో. ఇక్కడ నేనైతే మా వారి కోసం అయితే దోశలు అయితే వేశాను. మా వారైతే రెడీ అయ్యి వచ్చి టిఫిన్ తినేసి అయితే ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారండి. తర్వాత పిల్లలైతే నిద్రలేచి వాళ్ళు కూడా ఫ్రెష్ అప్ అయిన తర్వాత పిల్లలకు కూడా నేనైతే దోశలు వేసి ఇచ్చాను. ఇక్కడ పిల్లల కోసమని నేను
క్యారెట్ తురుము వేసి అయితే దోశలు వేశాను. చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకు కంటికి కూడా చాలా మంచిది. మనం క్యారెట్ ఎక్కువగా ఫుడ్లో వాడడం వలన ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఎక్కువ టీవీ స్క్రీన్స్, ఫోన్ స్క్రీన్స్ ఎక్కువ చూస్తూ ఉంటారు. కాబట్టి మనం ఏ విటమిన్ ఉన్నవి ఎక్కువగా ఫుడ్లో యాడ్ చేయడం వల్ల పిల్ల కంటికి అయితే చాలా మంచిది. పిల్లలతో పాటు నేను కూడా టిఫిన్ అయితే చేశానండి. ఇక లంచ్ కోసం అనేసి ఇక్కడ టమాటాలు కట్ చేసి ఉడకబెడుతున్నాను టమాటా చారు కోసం. తిన్న తర్వాత మిగిలిన అంట్లు అయితే అన్నీ తోమేసుకుంటున్నాను. ఎప్పటికప్పుడు తోమేసుకుంటే మనకి ఎక్కువ శ్రమ అనిపించదు. ఇక్కడ టిఫిన్ అంట్లు అయితే మొత్తం తోమేసానండి. టమాటా చారు కోసం అయితే టమాటాలు అయితే ఉడుకుతున్నాయి. రైస్ కోసం అయితే ఇక్కడ ముందుగానే బియ్యం అయితే కడిగి పెట్టుకుంటున్నానండి. టిఫిన్ అయిపోగానే నేనైతే వెంటనే కూర వండి బియ్యం అయితే కడిగి పక్కన పెట్టుకుంటాను. సమ్మర్ కదండి, ఎక్కువసేపు వంటగదిలో ఉండలేము. కాబట్టి 10 లోపు వంట పనులన్నీ పూర్తి చేసుకుంటే అన్నం తినే టైంకు రైస్ ఒక్కటి వండుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి టమాటాలు అయితే ఉడికిపోయాయి. టమాటాలు చల్లారిన తర్వాత వాటిని బాగా పిసికి వాటిలో ఉన్న రసం అంతా ఈ విధంగా గిన్నెలోకి తీసుకుంటున్నాను. చూడండి ఇక్కడ మా టమాటా రసం అయితే వచ్చింది. టమాటా రసంలో పసుపు, కారం, ఉప్పు, అల్లం, ధనియాల పొడి వేసి బాగా కలిపి స్టవ్ మీద పెట్టి బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత దాంట్లోకి మనమైతే తాలింపు వేసుకొని తాలింపును అందులో కలుపుకోవాలి. అంతే అండి, మన టమాటా చారు అయితే రెడీ అయిపోయింది. చాలా కమ్మగా ఉంటుంది. దీంట్లోకి అయితే నేను గోరుచిక్కుడుకాయ కర్రీ అయితే చేశాను. ఇక్కడ చూడండి బియ్యం అయితే కడిగి పెట్టుకున్నానండి. ఇక వంట పని అయితే పూర్తి అయిపోయింది. మా వారు లంచ్కి వచ్చే టైంకి అయితే రైస్ ఒక్కటి పెట్టేస్తే సరిపోతుంది. నేనైతే ఈ విధంగా టిఫిన్ అవ్వగానే కర్రీ అయితే వండి పెట్టుకుంటున్నానండి. తర్వాత రైస్ అయితే తినే టైంకి పెట్టుకుంటే వేడి వేడిగా అందరం కలిసి తినొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.